హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మంచి ఆకుకూర రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. ఇంట్లో పప్పు మెంతి కూర వండేస్తున్నాను. ఇదైతే మటన్ కన్నా ఎక్కువ క్యాలరీస్ని అయితే మన బాడీకి ఇస్తుంది. ఫ్రెష్గా ఉందో మెంతి కూర అయితే ఒక కట్టని ఈ రోజైతే వండేస్తున్నాను. తర్వాత ఇంకొక 2 days తర్వాత అయితే దీన్ని ఫ్రై చేస్తాను. ఇలా కందిపప్పుని కుక్కర్లో పెట్టి నానబెట్టాను. ఒక 20 minutes పాటు ఇలా నానబెట్టేసుకుంటే త్వరగా కుక్ అవుతుంది. ఆకుకూరలు ఏమైనా సరే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి. పిల్లలకి పెద్దలకి చాలా మంచిది. కళ్ళు బాగా కనిపిస్తాయి. అలాగే హెయిర్ కూడా బాగా ఒత్తుగా అయితే పెరుగుతుంది ఆకుకూరలు తినడం వల్ల. అలాగే మటన్లో ఉండే పోషకాలన్నీ కూడా ఆకుకూరల్లో ఉంటాయి. తప్పకుండా ఆకుకూరల్ని ట్రై చేయండి, అలవాటు చేయండి మీ పిల్లలకి కూడా. ఇలా పప్పుని స్టవ్ మీద పెట్టి దీంట్లో ఆకుకూరను అయితే యాడ్ చేసేయండి. మూత పెట్టేయండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోండి. పప్పు మెంతికూర అయితే కుక్ అయింది. దీంట్లో కొంచెం కారం, కల్లుప్పును అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడికించిన తర్వాత దీన్ని తాలింపు వేసుకోవాలి. పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి. దీంట్లోని కాంబినేషన్గా ఇవైతే ఫ్రై చేశాను. మా పిల్లలకి ఇవైతే చాలా ఇష్టం. ఇప్పుడైతే తాలింపు వేసేస్తున్నాను. ముందైతే వెల్లుల్లిపాయలను వేసేయాలి. తర్వాత కొద్ది పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, లాస్ట్లో కరివేపాకు, ఎండుమిర్చిని యాడ్ చేయాలి. ఈ విధంగా చిటపటలాడిన తర్వాత అటు ఇటు తిప్పండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పునైతే దీంట్లో యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఎమ్మి ఎమ్మి మెంతికూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ ఆకుకూరలు వారానికి ఒక 2-3 సార్లు తిన్నామంటే పొడవాటి జుట్టు మీ సొంతం అవుతుంది. అలాగే కళ్ళు కూడా మంచి బ్రైట్గా కనిపిస్తాయి. పిల్లలకి మాత్రం కంపల్సరీ అలవాటు చేయండి ఫ్రెండ్స్ పప్పులు, ఆకుకూరలని. ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను. ఇక పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే ప్రిపేర్ చేసేసాను. ఫ్రెండ్స్, మా పిల్లలకైతే లంచ్ బాక్స్ రెడీ చేశాను. ఒక దాంట్లో పప్పు మెంతికూర, ఇంకొక బాక్స్లో అయితే పెరుగన్నం పెట్టేశాను. ఇది ఒకళ్ళకి, ఇది ఒకళ్ళకి. ఇక ఇవి ఫ్రై చేసినవి అయితే పైన వేసేస్తాను. మరీ ఎక్కువ తినకూడదు ఇవి. పిల్లలు మైదా పిండి ఉంటుంది కదా, దీంట్లో అయితే తక్కువ వేసాను. వాళ్ళ తృప్తి కోసం అయితే వేసాను. ఎక్కువైతే ఇలాంటి ఫుడ్ నేను పెట్టను ఎప్పుడు కూడా. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మీ పిల్లలకు కూడా చూపించండి. ఇవన్నీ అలవాటు చేయండి వాళ్ళకైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.